అట్టి దేవుని వ్యవసాయములో మనము ఆత్మ ఫలములు ఫలించే వారముగా ఉండాలి. వృద్ధి కలుగ చేసిన వాడు ప్రభువైన క్రీస్తు వారు మాత్రమే కనుక ఆత్మఫలములు ఏమనగా, 1 ప్రేమగా ఉండాలి, మనము సంతోషముగా ఉండాలి, సమాధానము కలిగి ఉండాలి, మనలను విసిగించిన వారి ఎడల దీర్ఘశాంతము కలిగి ఉండాలి, దయాళుత్వము కలిగి బీదవారికి మనకు కలిగినది ఇవ్వాలి, మంచితనమును దేవునిలో కలిగి ఉండాలి, విశ్వాసమును మనము అడిగిన దానిని పొందుకునే వారముగా విశ్వాసము కలిగి ఉండాలని తెలియపరుచున్నాను. అలాగనే సాత్వికము కలిగిన వారమై, ఆశా నిగ్రహము అనగా మనలను మనము కంట్రోల్ చేసుకోగలిగిన